రాంబాబు హలో. మా సత్యబాబురాజు గారు లోపల మాట్లాడు ఫోన్. రాజుగారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు ఎక్కడ దొరికారు మీరు? ఏమండి దిగా కలకత్తా సైడ్ అండి, కలకత్తా సైడ్. కలకత్తా సైడా? ఎన్ని గంటలకి దొరికారు? మాకు ఈ రోజు పొద్దున్న 11-12 వచ్చారండి వాళ్ళు మా దగ్గరికి. ఎవరు? వేరే బోట్ అయితే ఏమా? వేరే బోట్ వాళ్ళు సిగ్నల్ ఏమా? నేను అక్కడికి వెళ్ళాక చేస్తానండి. వేరే బోట్ల వాళ్ళు వచ్చారమ్మా? అవునండి, అవును. అందరూ బాగానే ఉన్నారు కదా? బాగానే ఉన్నాను సార్, బాగానే ఉన్నాను. అందరూ బాగానే ఉన్నారు. పోలే, చాలా సంతోషం అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాంబాబు జాగ్రత్త ఉంటారా రాంబాబు? అలాగండి. అందరూ నువ్వున్నావని ధైర్యంగానే ఉన్నారు. అవునండి. రాంబాబు బోట్ లో ఉన్నాడు, ఏమవుతున్నారు అలాగే నిలబెట్టు. ఏమైందమ్మా? అసలు ఏమైంది? అసలు ఏమైంది అసలు? గేర్ బాక్స్ రిపేర్ అండి. ఇంజిన్ రిపేర్ అండి. ఇంజిన్ ఆగిపోయిందా? అవునండి, అవును. అప్పటి నుంచి అలాగా కలకత్తాకి వెళ్ళిపోయారా? అవునండి, అవును. ఇన్ని రోజులు అన్ని సరిపోయినాయి. భోజనాలు అన్ని ఇబ్బంది ఏమి అవ్వలేదా? ఇబ్బంది పడ్డామండి, భోజనాలు లేవు. భోజనాలు లేవు. ఎన్ని రోజుల నుంచి? 3 రోజుల నుంచి లేవండి. అలాగా 2 రోజులు సరిపోలేదా? సరే రాంబాబు. ఓకే ఓకే రాంబాబు, ఇదిగో బాను కూడా మాట్లాడతాను. ఓడల రేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ఈ నెల 3వ తేదీన సముద్రంలోకి వేటకు వెళ్ళినటువంటి 7 మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. దీంతో వారి కుటుంబాల్లో ఆనందోత్సవాలు అయితే వెల్లువిరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీరు పశ్చిమ బెంగాల్ వద్ద అంటే ఒక జెట్టి దగ్గర సమీపంలో అయితే కనుగొన్నారు. కేవలం సాంకేతిక కారణాల వలన ఈ బోటు చెడిపోవడంతో వారు సముద్రంలోనే ఉండిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే 21 రోజులు పైబడిన వారు సముద్రంలో అలా ఉండిపోతున్న క్రమంలోనే గాలి వాటంకు పశ్చిమ బెంగాల్ వైపుగా ఈ బోట్ అయితే వెళ్తున్న క్రమంలో ఈ కోస్ట్ గార్డు అండ్ నేవీ సిబ్బంది అయితే గత కొన్ని రోజులుగా అయితే జల్లెడ పడుతున్న నేపథ్యం ఉంది. ఈ క్రమంలోనే 7 మత్స్యకారుల యొక్క బోట్ అయితే ఆచూకీ లభ్యమైనట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించి 7 కుటుంబాల్లో కూడా గత కొన్ని రోజులుగా చాలా విషాద పరిస్థితులు అయితే అలుముకున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు కూడా ఓడల రేవు వచ్చి మత్స్యకారు కుటుంబాలకైతే భరోసానిచ్చారు. ఏం అధైర్యపడకండి, ప్రభుత్వం అండగా నిలబడుతుందని కూడా చెప్పారు. అయితే తాజాగా ఈ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో తీర ప్రాంతంలో బోటు లభ్యం కావడం పట్ల వారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ 3వ తేదీన ఓడల రేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి అయితే ఈ మత్స్యకారుల బోట్ అయితే సముద్రంలోకి వేట నిమిత్తం వెళ్ళింది. తర్వాత వీరు 13వ తేదీని ఇక్కడికి రావాల్సి అంటే తీరానికి చేరుకోవాల్సి ఉండగా అయితే 13వ తేదీని రాకపోవడంతో వారి మత్స్యకారు కుటుంబం అయితే పూర్తిగా ఆందోళనకు గురైంది. ఈ నేపథ్యంలోనే కూడా ఈ బోటు యజమానటువంటి కొప్పనాతి రామకృష్ణ వర్మతో కూడా కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించిన క్రమంలో అతను ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, అదేవిధంగా మత్స్యకారులు మొత్తం 7 యొక్క సమాచారం ఎటువంటి లేకపోవడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. దీంతో జిల్లా కలెక్టర్ దృష్టికి అయితే తీసుకెళ్లారు. దీంతో ఇది ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యి వెంటనే ఓడల రేవు చేరుకుని అక్కడ పరిస్థితిని సమీక్షించారు. వెంటనే మెరైన్ పోలీసుల సారథ్యంలో కొంత తీర ప్రాంతంలో జల్లెడ పెట్టినప్పటికీ కూడా వారు ఆచూకీ అయితే లభ్యం కాలేదు. దీంతో ఇండియన్ నేవీతో పాటు కోస్టల్ పోలీసులు, కోస్ట్ గార్డ్ పోలీసులు మొత్తం ఇలా సంయుక్తంగా సమన్వయంతో అయితే గత కొన్ని రోజులుగా అంటే 13వ తేదీ తర్వాత అంటే 16వ తేదీ నుంచి ఇది వెలుగులోకి వచ్చింది. 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్న నేపథ్యంలో వారు ఆచూకీ లభించకపోవడంతో ఏమైపోయారు అన్న ఆందోళన అయితే సర్వత్రా వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోస్ట్ గార్డ్, నేవీ అధికారులతో మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. మొత్తం మీద ఈ రోజు అయితే పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ బోట్ అయితే ఆచూకీ లభ్యమైందని కూడా సమాచారం అందింది. ఈ క్షేమ సమాచారాన్ని వెంటనే కూడా జిల్లా కలెక్టర్ మత్స్యకారుల కుటుంబాలకైతే చేరవేశారు. దీంతో ఓడల రేవులో అటు ఐపోలవరం మండలంలో 7 మత్స్యకారు కుటుంబాల్లో కూడా ఆనందం, సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపింది. మరోపక్క అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి కూడా ఆయన ప్రయత్నం చేశారు.
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కూడా కలిసి ఈ వీరిని ఏదేమైనా రక్షించాలి, ఎక్కడ వారి ఆచూకీ కనిపెట్టాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇవి మొత్తం ఈ అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ కలిసి సమన్వయంతో చేసినటువంటి ప్రయత్నం అయితే ఫలించింది. అక్కడి నుంచి వచ్చి ఇంత సేవలు చేసి ఇంత రిస్క్ చేసుకుంది మాకు 7 కుటుంబాలని దగ్గర చేసినందుకు మీ అందరికీ నమస్కారం అండి. మీరు ఎప్పుడు సంతోషంగా చల్లగా ఉండాలండి. ఈ రోజు 7 కుటుంబాలు మా దగ్గర తెచ్చినందుకు వీళ్ళకి, ఈ పెద్దనాయనకి, ఈయన గారికి, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఇక్కడికి వచ్చి మా కోసం ఈ వాడలు రేవచ్చి ఇంత రిస్క్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చినందుకు వీళ్ళకి అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వెళ్ళలేకపోతే కనుక మా భర్త మా దగ్గరికి రారండి. ఈ రోజు నాకు మా ఆయన వచ్చాడని గబగబా పొరిగించుకుని వచ్చి మీ ఆయన వచ్చాడమ్మా అని గట్టిగా కోగిలించుకున్నాడండి. ఎంత సంతోషం వచ్చిందండి. తండ్రి తర్వాత తండ్రి ఎంత సంతోషం ఇప్పుడు చెప్పడండి. అతను వచ్చి నాకు చెప్పాక ధైర్యం వచ్చిందండి. అతను కూడా నిద్ర లేకుండా మా కుటుంబాలకు మా దగ్గర చేర్చడానికి అతను కూడా చాలాసార్లు తిరిగి నిద్ర లేకుండా ఎంతో కష్టపడ్డాడండి. ఈ 7 రోజులు కూడా నిద్ర లేకుండా మా కోసం ఇంత సేవలు చేసినందుకు అతనికి కూడా నమస్కారం అండి. ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాలి. గేర్ బాక్స్ రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ యంత్రం లోన ఇంజనే పాడైపోవటం, ఆ తర్వాత వాళ్ళకి లాస్ట్ 4-5 రోజులు భోజనం కూడా లేకపోవటం, ఇవన్నీ చాలా తీవ్ర ఇబ్బందులు జరిగినాయి. ఏది ఏమైనా భగవంతుడు ఉన్నాడు, ప్రభుత్వం అండ ఉంది కాబట్టి ఇవాళ కుటుంబాలన్నీ కూడా తిరిగి సంతోషం తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదములు. 7 మత్స్యకారులు అయితే క్షేమంగా ఉన్నారన్న సమాచారం అందడంతో అటు అన్ని వర్గాల్లో కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం చూపిన చొరవ పట్ల కూడా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. అటు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చొరవ పట్ల కూడా అభినందనలు వెలువెత్తుతున్న నేపథ్యం కనిపిస్తుంది. వారు క్షేమకరంగా రావాలని కోరుకున్నారు అందరూ కూడా. అంతే క్షేమ సమాచారం ఇప్పుడు అందడంతో కూడా సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.